సార్ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వటం ఎందుకు సాధ్యం కావటం లేదు? ఇందుకు రాజకీయాలు అడ్డుస్తున్నాయా లేకపోతే సాంకేతిక కారణాలు అడ్డుపడుతున్నాయా? ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చాలా కాలంగా ఉంది. ఇప్పుడు ఎంజీఆర్కు భారతరత్న ఇచ్చారు. ఇటీవల ఎన్నికల సమయంలో కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు బీహార్ ఎన్నికల కొరకు. తెలంగాణలో సెంటిమెంట్ ఉపయోగపడుతుందని పివి నరసింహారావుకి ఇచ్చారు. రాష్ట్రీయ లోక్దళ్ను పార్టీలో చేర్చుకోవటానికి చరణ్ సింగ్కి ఇచ్చారు. ఆయన మనమడు పార్టీ ఇప్పుడది. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత తమ నాయకుడైన అద్వానీకి ఇవ్వకపోతే మోడీకి ఇష్టం లేకపోయినా సంఘ్ పరివార్లో వ్యతిరేకత అద్వానీకి ఇచ్చారు. వీళ్ళకి ఇవ్వడం తప్పని నేను అంటలేను. వీళ్ళందరూ అర్హులే. ఎల్కే అద్వానీ కానీ, చరణ్ సింగ్ కానీ, మీకు కర్పూరి ఠాకూర్ కానీ, పివి నరసింహరావు కానీ, మరి ఈ లెక్కన తీసుకుంటే ఎంజీఆర్ కానీ, మరి ఎన్టీ రామారావు ఎందుకు అర్హుడు కాదు? ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ఇవ్వకూడదు? అసలు భారత రాజకీయాలలో చక్రం తెలుగుదేశం పార్టీ చక్రం తిప్పిన వాజ్పేయి టైంలో రాలేదు భారతరత్న. ఇప్పుడు కూడా మోడీ ప్రభుత్వం కూడా టీడీపీ మద్దతు పైనే ఆధారపడి ఉంది. ఇప్పుడు కూడా రావడం లేదు. మరి ఎందుకు రావడం లేదు? ఏం అర్హుడు కాదు ఎన్టీ రామారావు. ఒకటి, సినీ రంగంలో ఒక అద్భుతమైన చరిత్ర కలిగిన కంట్రిబ్యూషన్ కలిగిన వ్యక్తి. ఒక లింగ్విస్టిక్ ఐడెంటిటీకి ప్రతిరూపం. తెలుగు భాష సంస్కృతి అస్తిత్వానికి మారుపేరు. భారత రాజకీయాల్లో కేంద్ర రాష్ట్ర సంబంధాల మార్పుకు కృషి చేసినటువంటి ఒక ప్రఖ్యాత నాయకుడు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అపోజిషన్ యునైట్ చేయడంలో ఒక ఐకానిక్ పాత్ర పోషించిన నాయకుడు. ప్రాంతీయ రాజకీయాలకు ఒక రకంగా ప్రాణం పోసినటువంటి నాయకుడు. ఏ రకంగా చూసినా ఖచ్చితంగా ఎన్టీ రామారావుకు, అంటే ప్రస్తుత భారతరత్న ఇచ్చిన వారిని మనం ప్రామాణికంగా తీసుకుంటే ఎన్టీ రామారావు ఫుల్లీ డిజర్వ్స్ భారతరత్న.